సరే ఇప్పుడు భవిష్యత్తులో ఈ బీఆర్ఎస్ అనే పార్టీ ఉంటుందా? నేను జ్యోతిష్యం అయితే కాను గానీ ఈ విధానాలు అవలంబిస్తే దయచేసి నేను ఇప్పటికీ కేసీఆర్ గారికి నా రిక్వెస్ట్, తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న పార్టీ, తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ కార్యకర్తల శ్రమ దాంట్లో ఉంది సార్. తిండి తిప్పలు లేకుండా మీరు అన్న అటుకులు బుక్కినము, మీరు కట్టిన తాయిత కట్టుకున్న తాడూరు శ్రీనివాస్ని, మీరు అన్న బ్రిగేడియర్ అని చెప్పి నన్ను ములుగు అడవులలో కమిటీలు వేయడానికి పంపిరు. ఇవాళ నేను ఆర్మూర్ గోల్డెన్ లెగ్ అన్నారు, ఆర్మూర్కు పోయిన ఎమ్మెల్యేని గెలిపించిన జీవన్ రెడ్డి గారిని అడగండి, వారి ఇంట్లో 3 నెలలు ఉన్నానా లేదా. ఆ తర్వాత భువనగిరి పల్లెబాట చేసిన, ఊరూరికి జెండాలు కట్టించిన, నా సొంత డబ్బులతోని జెండాలు ఎగిరేసిన. ఆ తర్వాత డైరెక్ట్ గా వచ్చిన పైలశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసినారు. ఆ తర్వాత నేను మహబూబాబాద్ మీటింగ్ పోయినా, మహబూబ్ నగర్ మీటింగ్ పోయినా ఇన్ఛార్జ్ గా. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ కు ఎమ్మెల్యే ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్ లో నేను వచ్చిన. గోపీనాథ్ గారిని అడగండి, నేను గోల్డెన్ లెగ్ అన్నాడా లేదా మీటింగ్లలో. నేను వచ్చిన దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ గెలిచిండు. సో ఈ రకంగా నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ పోయినటువంటి గోల్డెన్ లెగ్ ని ఇవాళ ఒక ఉద్యమకారుల్ని డే 1 నుంచి ఉన్న ఒక నా జీవితం 24 ఏళ్ళు దాంట్లో పోసినాను. ఒక అడ్వకేట్ గా నేను ప్రాక్టీస్ చక్కగా చేసుకోకపోతే, నేను ఇవాళ ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ని అమెరికాకు నా క్లాస్మేట్లు అందరూ పోయి సిటిజన్ అయ్యారు. అటు పోకపోతే ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఒక పిచ్చి, అది అయిపోయిన తర్వాత నీ కుండలో బువ్వగలిగింది, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, అయ్యా మమ్మల్ని ఎమ్మెల్యేలను చేయమని మేము అడిగితే కష్టపడి అడిగినాం కదా. ఓకే, ఇంకా మనం మాట్లాడాల్సిన చాలా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడదాము. చివరగా ఒకటి చెప్పండి, వర్స్ట్ సిచ్యువేషన్ ఎక్కడ మీకు ఎందుకు ఉన్నా అని అనిపించింది? అంటే వరస్ట్ సిచ్యువేషన్ నాకు అంటే ఒకటి ఉంటుంది కదా. ఒక వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, నేను ఈ సామాజిక వర్గాలలో ఎక్కువ తిరుగుతుంటా కాబట్టి, ఎంబీసీలు, సంచార జాతులు లేని వర్గాలు, ఆ వర్గాలతో మమేకమై తిరుగుతూ ఉంటా కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఈ కార్పొరేట్ విద్య ఉండొద్దు అని అనుకున్నా. తీరా ఏమైంది, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ కేసీఆర్ గారు విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు ఒక ఆర్టికల్ రాసిన. గురుకులంకు వెళ్లే పిల్లల్ని నీది ఏ కులము అని అడిగితే నాది గురుకులము అన్నారు, కానీ వాళ్ళ కులం చెప్పలేదు అని గొప్పగా రాసిన. ఆ రోజు కేసీఆర్ గారు ప్రశంసించారు కూడా. మరి రియాలిటీగా సాచురేషన్ పద్ధతిలో విద్య అందిస్తే తప్పేముంది? అంటే మిగతా వాటికి ఏమన్నా సాచురేషన్ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అంటారు, 1,00,000 కోట్లు ఇంకోటి అంటారు. ఒక విద్యకి సాచురేషన్ పద్ధతిలో స్కూళ్ళన్ని కట్టి నిర్మాణం చేసి మనం ఢిల్లీ లాగా మొత్తం దేశానికి అందియొచ్చు కదా. అక్కడ నాకు ఇబ్బంది కలిగింది. అది చెయ్యకపోగా కార్పొరేట్ విద్యలో ఉన్నటువంటి కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి మీరు ఎవరు మన పేర్లు పల్లరాజేశ్వర రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ఇలాంటి వారు ఎప్పుడు ఉద్యమంలో లేనటువంటి వాళ్ళని తెచ్చి మాకు మంత్రులుగా చూపించి, వారికి ప్రైవేట్ యూనివర్సిటీలో అనుమతులు ఇచ్చి, మాలాంటి వాళ్ళని పునాది రాళ్ళని మొత్తం మేము లోపల మసులుతున్నాం, మాకు బరువుని మొయ్యలేక వస్తున్నాం. వాళ్ళందరూ వచ్చినప్పుడు మాకు బరువేగా పునాది రాళ్ళకి. సో కార్యకర్తలుగా, సో పార్టీ యొక్క పునాది రాళ్ళం మేము. ఆ ఇబ్బందులలో ఒక రకమైనటువంటి మాకు ఇబ్బంది కలిగింది. రెండోది వైద్యాలయాలు. అరే ఈ ఎల్ఓసీలు ఏంటి, ఈ సిఎంఆర్ఎఫ్లు ఏంటండి? అంటే అసలు నువ్వు పోయి అడకతే ఆరోగ్యం బాగలేక ఏదో సస్తున్నమ్మరు అంటే రాజ్యం, లేకపోతే ఈ ప్రభుత్వాలు వైద్యము. ఇంకోటి కూడా నాకు నచ్చదండి, ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకండి? అంటే కడుపు నొప్పి లేచి చచ్చిపోతాడు అన్నప్పుడు గుండె నొప్పి లేస్తే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని చూపించాలి, ఆధార్ కార్డు చూపించాలనా? తీసేయాలి. ఒక మానవుడు అన్నవాడు, జంతువులు పశు దవాఖానలోకి పోతాయి, మనుషుల దవాఖానలోకి పోతారు. ఎవడు ఏ కార్డు అడగొద్దు, ఎటువంటి కార్డు. ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలి. ఎందుకు ప్రభుత్వాలు ఉండి ఆ వైద్యం మీద కార్పొరేటరీకరణ, సిఎంఆర్ఎఫ్ ఇన్ని నిధులు ఇచ్చినామని చెప్పడంలో నాకు నచ్చలేదు. విద్యలో నచ్చలే, వైద్యంలో నచ్చలే. పోనీ బీసీ ఎంబీసీల పట్ల ఏమన్నా కనికరం ఉందా ఈ పార్టీకి అనుకుంటే అది ఎక్కడ చూపించలేదు. రాజ్యాధికారంలో లేదు, లేదా లోన్లు ఇవ్వడంలో లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా స్కీములు తెచ్చినా గానీ ఎక్కువ శాతం ప్రపగండాకు ఉపయోగపడేటటువంటి స్కీమ్లు అని చెప్పి ఎస్సీలను పర్సనల్ గా వర్స్ట్ సిచ్యువేషన్ ఏం లేదా? నాకు పర్సనల్ గా లేదు. ఈ రోజు చెప్తున్నా, ఒకటే నా జీవిత కాంక్ష చట్టసభలో అడుగు పెట్టాలని ఒక లాయర్ గా ఉంటుంది. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎమ్మెల్సీ కావాలి కోరుకుంటుంది. పక్కన పెట్టడం, మీతో మాట్లాడకుండా వెళ్ళిపోవడం, ఇట్లా ఏమన్నా చేశారు ప్రజలకు విద్య. నువ్వు మమ్మల్ని అపాయింట్మెంట్లు ఇయ్యకు, మమ్మల్ని కలవకు, మా కార్యకర్తలకు పదవులు ఇయ్యకు, ఆ డబ్బున్న వాళ్ళకే ఇచ్చుకో, ఎవరికైనా ఇచ్చుకో. ఇక నీదేందో, నీ ప్రభుత్వం ఏందో, నీ అధికారం ఏందో, నీ రాజకీయ చాణక్యం ఏందో, ఆ రెడీమేడ్ వాళ్ళు వస్తేనే నేను అధికారం చేయగలనే రాజకీయ చాణక్యం. అందరూ అంటారు రాజకీయ చాణక్యుడు అని. రాజకీయ చాణక్యుడు అంటే నా సొంటలను పెట్టి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నీ రాజకీయ చాణక్యత. ఓ దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు, దమ్ము ధైర్యం ఉన్న పార్టీ. ఇక మా సొంటలను గెలిపి ఎంటినారో దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు. ఎవరిని పెట్టినా గెలిచి చదువున్న యువకులని. వాళ్ళే మంత్రులు అయ్యారు. ఈ దేశ భవిష్యత్తులో గొప్ప గొప్ప నాయకులు, స్పీకర్లు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు. వాళ్ళే మంచి వాళ్ళని మనం అనేక మందిని కూడా అకామిడేట్ చేసుకున్నాం. సో అది ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతుందంట.
నేను అంటున్నా ఇలా చాణక్యం ఏమి లేదు. రెడీమేడ్ అవతల గెలిచిన వాళ్ళని తెచ్చుకోవాలి, ప్రభుత్వం 5 ఏళ్ళు పెట్టుకోవాలి, అంతే. ఈ విద్యా వైద్యం కార్పొరేటీకరణ చేయాలి. ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు సార్? తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చుకోవడానిక? తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఓన్లీ కార్పొరేట్ విద్య CMRF నిధులు పెంచుకోవడానిక? కాదు కదా. బీసీలు చట్టసభలో నేను ఇంకా ముందుకెళ్ళి చెప్పిన మొన్న ఏమన్నా విఆర్కే సిల్క్స్ అన్న నన్ను తప్పు పట్టిరు. విఆర్కే సిల్క్స్ అనే ఒక కమర్షియల్ భవనం అయిపోయింది అసెంబ్లీ. ఎందుకైంది అట్లా? విఆర్కే సిల్క్స్ అంటే వెలమ రెడ్డి కమ్మ వాళ్ళే ప్రాతినిధ్యం ఉన్నప్పుడు సమస్యలు ఎక్కడుంటాయండి రఘు గారు చెప్పండి? బీద ప్రజానీకం ఎంబీసీలు సంచార జాతులు బీసీలలో ఉంటాయి. మరి ఆ సమస్యలు చర్చింపబడాలంటే ఆ వర్గాలలో అనుభవించిన బాధలు, ఇప్పుడు నేను అనుభవించిన బాధలు చర్చింపబడాలంటే అసెంబ్లీలో మేము ఉండాలి. మరి జనాభా ప్రాతిపదికన నాడు ఉన్నాయా? లేవు కదా. సో అందుకే బెటర్ ఆప్షన్ గా నేను ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించినందుకు, నా కాన్స్టిట్యున్సీలో నా ఓటున్న దగ్గర ఒక ఉద్యమకారుడు బీసీలు వచ్చినందుకు నేను ఇవాళ పార్టీ మార్పు తీసుకున్నా తప్ప ఇలా నా సెల్ఫ్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు. ఆ పార్టీ ఏ రకంగా స్వీకరిస్తుందో తెలియదు. ఆ పార్టీ విధానాలను అర్థం చేసుకుని ఆ పార్టీకి బీజేపీ శ్రేయస్సు కోసం పనిచేస్తాయి. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తాడూరు శ్రీనివాస్ గారు. మన భవిష్యత్తులో మరిన్ని ఇంటర్వ్యూలు చేద్దాం. థ్యాంక్ యూ. సో మీ పొలిటికల్ ఫ్యూచర్ ఎట్లా ఉంటది, కొత్త పంథ, కొత్త దారి బీజేపీలో అన్నది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన తాడూరి శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.